విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్ రావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేమ్స్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేమ్స్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్ రావు విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో సుమారు 100 కళాశాలలు ఉండగా అతి తక్కువ సంఖ్యలో ఇంటర్ కాలేజ్ గేమ్స్ టోర్నమెంట్లో క్రీడాకారులు పాల్గొనడం బాధాకరంగా ఉందని, కావున విద్యార్థుల్లో ఉన్న క్రీడా ఆసక్తిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత, కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, అధ్యాపకులు నారాయణరాజు, వెంకటేశ్వర్లు, శ్రీధర్మ శర్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఏమేమి స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నాము, అబ్జర్వర్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు అగైన్ ద సేమ్ రిపిటేషన్. ఎందుకంటే నాకు తెలుసు పిల్లలు దే ఆర్ ఆల్రెడీ ఈగర్లీ వెయిటింగ్ టు స్టార్ట్ ద గేమ్స్. వాళ్ళకి స్పీచ్లు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు అక్కడ స్పోర్ట్స్ మీద మనసు అంత స్పోర్ట్స్ మీదే ఉంటుంది. బట్ ఓన్లీ 2 minutes, only 2 minutes I will stress అంటే మన యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి చూసాం. కొన్ని 9 టీమ్స్ ఫుట్బాల్ వచ్చాయి, 11 టీమ్స్ ఏదో వచ్చాయి, టేబుల్ టెన్నిస్ ఒక 6 or 7 ఉన్నాయి. మనకు టోటల్గా 100 కాలేజెస్ పైన ఉన్నాయి. 100 కాలేజెస్లో నుంచి ఇంత తక్కువ పార్టిసిపేషన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడో చోట కాలేజ్లో ఒకరు ఇద్దరు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి టీమ్స్ లేకనో, లేకపోతే ఆ కాలేజ్ వాళ్ళకి తెలిసే సపోర్ట్ లేకనో, వాళ్ళు ఎటువంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారేమో అది ఒకసారి మనం చూడాలి. అందుకే బాగా విషయస్ మనం ఒక యూనివర్సిటీలో ఒక స్పోర్ట్స్ సెక్రటరీ గారు నోట్ చేసుకుంటే మనం ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ఆన్లైన్ పోర్టల్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి గేమ్స్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాము, వాళ్ళకి ఏదో సర్టిఫికేట్స్ ఉన్నాయి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పెట్టండి. వాళ్ళు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఒకరైనా పర్వాలేదు, ఆ టీమ్స్ లేకపోయినా పర్వాలేదు. అలాంటి వాళ్ళు ఏ స్పోర్ట్స్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వగలరు. అలాంటి వాళ్ళందరూ ఒక చోటు తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనము అందరూ వీడియోస్ ఉంటారు కదా ఇక్కడ. సో పూల్ ఆఫ్ ది టాలెంట్. టాలెంట్ని ఎలా పూల్ ఆఫ్ చేయాలి? ఓన్లీ ఒక ఫ్యూ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాం, మిగతా కాలేజెస్ వచ్చి ఎందుకు రావడం మనం చెక్ చేసుకోవాలి. రావడం లేదు అంటే అక్కడ టాలెంట్ లేదు అని నేను అనుకో. టాలెంట్ ప్రతి కాలేజీలో ఎక్కడో ఒకటి టాలెంట్. వీఆర్ నాట్ ఏబుల్ టు ట్యాప్ దట్ పర్టికులర్ టాలెంట్. అక్కడ ఏ లిమిటేషన్స్ ఉన్నాయో ఆ కాలేజీలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్. So let us give a chance to them, give an open portal in the university, say that whoever is interested to participate or have extra coaching, training కావాలి, ఏదైనా ఫైనాన్షియల్గా కావాలి, అటువంటి ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మనం will try to help them. And then I think by that we can pull out the people, good people in different